హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 9,000 పోస్టులకి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే చాలా రోజుల క్రితం తీయడం జరిగింది. దానికి అప్లై చేయడం ఆల్రెడీ క్లోజింగ్ డేట్ కూడా క్లోజ్ అయిందన్నమాట. మొత్తం 9,000 పోస్టులకి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, దానికి 18 కేటగిరీస్లో మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ అంటే పోస్టులు పెంచారనమాట. 9,000 నుంచి 14,000 పోస్టులకి పోస్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేసి దానికి మళ్ళీ రీనోటిఫికేషన్ కింద రిలీజ్ చేశారనమాట. అది వచ్చేసి మనకి వర్క్స్ ఆఫ్ ప్లస్ PUS అంటే 22 కేటగిరీస్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అంతకుముందు మనకి 18 కేటగిరీస్ ఉండేవి 9,000 పోస్టులకి. ఇప్పుడు వచ్చేసి 22 కేటగిరీస్ అనమాట. అంటే ఓవరాల్గా 14,298 పోస్టులకి అయితే 40 కేటగిరీస్ కింద మొత్తం రిలీజ్ చేశారనమాట. ఓవరాల్గా 40 కేటగిరీస్ ఉన్నాయి మనకు పోస్టులు వచ్చేసి. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్కి బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు, లేదు మేము అప్లై చేయలేదు మర్చిపోయి అనుకునే వాళ్ళు కూడా మళ్ళీ నోటిఫికేషన్కి అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్గా. ఇది ఆఫ్టర్ 15 డేస్ తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట లింక్ అనేది. అప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది వీడియో చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే రావడం జరిగిందన్నమాట. ఇది 15 డేస్ తర్వాత లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఎవరైనా అప్పుడు అప్లై చేయలేదు అనుకున్న వాళ్ళు RRB టెక్నీషియన్కి ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఈ ఎక్స్ట్రా పోస్టులు పడ్డాయి కదా 22 కేటగిరీస్ కింద వర్క్స్ ఆఫ్ PUS కింద 14,000 పోస్టులకి మళ్ళీ మీరు అవి చేంజ్ చేసుకోవడం, మాడిఫికేషన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ చేసుకోవచ్చు. అవి 15 రోజుల తర్వాత వెబ్సైట్లో మళ్ళీ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దానికి జోన్ వైజ్ మళ్ళీ మార్చుకోవడం కానీ చేయడం కానీ చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి పోస్టులు అనమాట. ఏవే పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఒక పోస్ట్ చూద్దాం ఒకసారి. టెక్నీషియన్ గ్రేడ్ కింద టెలికమ్యూనికేషన్, టెక్నీషియన్ గ్రేడ్ కింద కార్పెంటరు. దీనికి వచ్చి మెయిన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ప్లస్ ITI చేసి ఉండాలన్నమాట. అది SCVT కానీ NCVT కానీ కింద ఎవరైనా సరే ITI చేసిన వాళ్ళు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పోస్టులు అనమాట. ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డివిజన్లో ఉన్నాయి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇదన్నీ పోస్టుల కింద A1 గ్రేడ్కి ఎక్స్ట్రా పోస్టులు రిలీజ్ చేశారు కదా, 9,000 పోస్టులకి ఏ పోస్టులు ఉన్నాయని ఇక్కడ జరిగింది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి RRB బెంగళూరు, RRB సికింద్రాబాద్, భోపాల్ ఈ విధంగా కూడా జోన్ వైజ్ కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయి చెప్పడం జరిగింది. RRB భువనేశ్వర్ చూసుకుంటే మనకి 64 పోస్టులు ఉన్నాయి. RRB బిలాస్పూర్ చూసుకుంటే 410 పోస్టులు ఉన్నాయి. మెయిన్ మనకు వచ్చి సికింద్రాబాద్ పోస్టులు కూడా దగ్గర 450 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దానికి ఒకసారి ఎక్కడన్నా చూసి చెక్ చేద్దామని అని చెప్తుండే. చూసుకుంటే RRB మల్దా, ఇది చూసుకుంటే నెక్స్ట్ RRB ప్రైవేట్ పాట్నా, RRB సికింద్రాబాద్ చూసుకుంటే ఓవరాల్గా మనకు వచ్చేసి 310 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. దీంట్లో ఇది అండర్ రిజర్వ్కి ఎన్ని, OBCకి ఎన్ని కూడా ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం 744 పోస్టులకి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది ఓవరాల్ పోస్టులు అయితే మనకి 14,209 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓవరాల్గా రీసెంట్గా మనకి 9,000 పోస్టులు ముందు రిలీజ్ చేశారు, అప్లై చేయడం జరిగింది. మళ్ళీ మనకి ఎక్స్ట్రా పోస్టులు రిలీజ్ చేశారనమాట. ఎక్స్ట్రా కేటగిరీల కింద డివిజన్ల కింద మార్చి అవే 14,209 పోస్టులు ఓవరాల్గా. ఎవరైనా అప్లై చేయలేదు లాస్ట్ టైం అనుకునే వాళ్ళు మరి ఇప్పుడైతే నోటిఫికేషన్లో ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. లేదా అప్లై చేసాము మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, లేదా ఎక్కడైనా మనకి వేరే డివిజన్లో మనకి అప్లై చేసుకుని అనుకునే వాళ్ళు కూడా నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకున్నాము. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా అప్లై చేయాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.